If a parabolic reflector is 20 centimeter in diameter and 5 centimeter deep, okay, find the focus. ఒక పారాబోలాయిక్ రిఫ్లెక్టర్ అంటే పారాబోలా షేప్లో ఉన్నటువంటి ఒక మిర్రర్. ఓకే, సో అది దాని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్గా ఉంది. దాని యొక్క లోతు అంటే వర్టెక్స్ దగ్గర నుండి డయామీటర్ సెంటర్ పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ 5 సెంటీమీటర్గా ఇచ్చారు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకస్. సో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం మనం. సో ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇది పారాబోలాయిక్ రిఫ్లెక్టర్ అని చెప్పారు కదా. సో దాని యొక్క డయాగ్రామ్ మనం ఈ విధంగా చూపించవచ్చు. సో ఇది దాని షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది, పారాబోలాయిక్ రిఫ్లెక్టర్. సో ఈ పాయింట్ అనేది మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దాన్ని మనం వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలాగా తీసుకుంటాం. సో దీని యొక్క కోఆర్డినేట్స్ 0,0. సో డయామీటర్ ఆఫ్ ది పారాబోలాయిక్ రిఫ్లెక్టర్ ఈ డిస్టెన్స్, ఈ లైన్ని మనం డయామీటర్గా ట్రీట్ చేయొచ్చు. దీన్ని PQ అనే పాయింట్స్గా మనం తీసుకుందాం. సో ఈ PQ వచ్చేసి మనకి 20 సెంటీమీటర్. సో ఈ డిస్టెన్స్ అనేది 20 సెంటీమీటర్. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది కదా యాక్సిస్ని. ఈ PQ అనేది యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో దాన్ని మనం R అనే పాయింట్గా తీసుకుందాం. సో మరి మన పారాబోలా అనేది జనరల్గా ఎలా ఉంటుంది, సిమిట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్. y² = 4ax పారాబోలా. సో ఇది సిమిట్రీకి అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే సిమిట్రీగా ఉండడం అంటే ఎక్స్ యాక్సిస్కి పైన ఎంత ఏరియా ఉంటుందో కింద కూడా అదే ఏరియా ఉంటుంది. అంటే పైన ఎన్నైతే మెజర్మెంట్స్ ఉంటాయో ఎంతైతే కింద కూడా అదే మెజర్మెంట్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ సైన్స్. ఓకే, సో ఆ విధంగా ఇది మొత్తం 20 సెంటీమీటర్ కాబట్టి సో ఇది మిడ్ పాయింట్ అవుతుంది. అంటే P నుండి R వరకు 10 సెంటీమీటర్, R నుండి Q వరకు 10 సెంటీమీటర్. ఓకే, సో అట్లానే డీప్ 5 సెంటీమీటర్ అన్నారు అంటే లోతు. ఓకే, ఇది అంచు కదా, అంచు భాగం. ఇక్కడ నుండి అంటే వర్టెక్స్ దగ్గర నుండి ఈ R వరకు ఉన్న డిస్టెన్స్ మనకి 5 సెంటీమీటర్. సో లోతు డీప్ అంటే దానిగా అర్థం చేసుకోవాలి మనం. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాయిక్ రిఫ్లెక్టర్. y² = 4ax. ఓకే, సో హియర్ ద డయామీటర్ అనేది మనం PQగా తీసుకున్నాం. దాన్ని వాళ్ళు 20 సెంటీమీటర్గా ఇచ్చారు. సో దేర్ఫోర్ PR = RQ = PQ/2. సో P నుండి R వరకు అయినా R నుండి Q వరకు అయినా టోటల్ PQలో హాఫ్ ఉంటుంది, అది 20/2 10 సెంటీమీటర్. AR ఇది డీప్, పారాబోలా యొక్క డీప్ లోతు 5 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం P అనే పాయింట్ లేదంటే Q అనే పాయింట్ రెండు ఒకేలాగా ఉంటాయి విత్ డిఫరెంట్ సైన్స్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 2 ++, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి +-. మనం P కోఆర్డినేట్స్ తీసుకుందాం. మరి P కోఆర్డినేట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఈ వర్టెక్స్ నుండి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ని మనం X కోఆర్డినేట్గా, అలానే ఇది Yకి ప్యారల్గా ఉంది. సో ఈ డిస్టెన్స్ని మనం Y కోఆర్డినేట్గా తీసుకుంటాం. సో 5, 10. అదేవిధంగా మీరు Q రాసుకున్నట్లయితే సో 5, -10, ఎందుకంటే ఇది పాజిటివ్ X యాక్సిస్, నెగిటివ్ Y యాక్సిస్. ఓకే, సో ఏదో ఒక పాయింట్ ఈ PQ రెండు కూడా మనకి మన పారాబోలా మీదనే ఉన్నాయి. దే ఆర్ లైస్ ఆన్ ద పారాబోలా. ఓకే, సో మనం P అనే పాయింట్ కన్సిడర్ చేసుకుందాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఆర్ 5, 10. ఓకే, సో వర్టెక్స్ దగ్గర నుండి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అదే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం X కోఆర్డినేట్గా, ఇది Yకి ప్యారల్గా ఉంది కాబట్టి దాన్ని మనం Y కోఆర్డినేట్గా తీసుకోవాలి. సో P = 5, 10. సో P అనే పాయింట్ మన పారాబోలా మీద ఉంది కాబట్టి P లైస్ ఆన్ పారాబోలా.
సో ఈ పి అనే పాయింట్ మనం పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వై స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్. ఓకే, సో 100 ఈజ్ ఈక్వల్ టు 20a, 21 జా 25 జా, therefore a ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి కావాల్సింది ఫోకస్, therefore ఫోకస్ ఆఫ్ ది పారాబోలా s ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి a, 0 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలాకి a, 0, therefore the coordinates of focus are 5, 0. ఓకే, అంటే అర్థం ఏంటి, r అనేది కూడా అదే డిస్టెన్స్లో ఉంది, అంటే r ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫోకస్. ఓకే, సో మనం rని ఇక్కడ ఫోకస్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.